రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అరెస్టుతో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న అధికారుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ కేసులో గతంలో అనుమతులు ఇచ్చిన ఫైల్స్ అన్నింటినీ ఏసీబీ పరిశీలించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. 7 జిల్లాల్లో హెచ్ఎండిఏ పరిధి విస్తరించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హై రేంజ్ అపార్ట్మెంట్స్ కి అనుమతుల్లో భారీగా లంచాలు తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు భారీ ఎత్తున ల్యాండ్ కన్జర్వేషన్ జరిగినట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. హైరిస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూములు మార్చినట్లుగా తెలుస్తోంది. ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగిందంటున్నారు. ఆ 2 రోజుల్లో వందల కోట్ల భూములు చేతులు మారినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక ఏసీబీ అధికారులు బాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ సోదరితో పాటు ఆమె 2 కుమారులు కూడా బాలకృష్ణ దగ్గరే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. హెచ్ఎండిఏ అధికారి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలైతే ముగిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏసీబీ సోదాలు మొత్తం 17 చోట్ల కూడా ముగిశాయి. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి బంజారాహిల్స్కి తీసుకొచ్చి పరిశీలిస్తున్నారు. నిన్న బాలకృష్ణ ఇంట్లోనే 70 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి లెక్కలు కూడా పూర్తిగా తీసే పనిలో ఆ ఏసీబీ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేసిన క్రమంలో అనేక అవకతవకలకు పాల్పడుతూ ఏదైతే టీపీటీఎస్ పాసింగ్కి సంబంధించి పర్మిషన్ తీసుకునే క్రమంలో అనేక లొసుకులు వాటిని చూపించి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి తన సోదరి కుమారులనే తన బినామీగా పెట్టుకొని ఇవన్నీ కూడా నడిపించినట్టు ఏసీపీ దర్యాప్తులో తేలుతుంది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఏసీపీ డీజీ సివి ఆనంద్ కూడా ఏసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇందులోనే ప్రస్తుతం బాలకృష్ణ నుంచి ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. నిన్న ఇంట్లో ఎలాంటి సమాచారం ఏసీబీ అధికారులకు ఇవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టిన బాలకృష్ణ ఇప్పుడు ఏసీబీ ఆఫీస్లోనే ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన పూర్తి ఫైల్స్ ఆయన ఆస్తులు దాదాపు 6 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏలో పనిచేశాడు కాబట్టి అందులో ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించాడు, బినామీల పేర్లతో భారీ ఎత్తున ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ దగ్గర సమాచారం ఉంది. ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి అవన్నిటిని కూడా బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి బాలకృష్ణకి ఎవరెవరు సహకరించారు, మొత్తం బాలకృష్ణతో పాటు ఈ ఆస్తులు సంపాదించడంలో ఈయనకు సహకరించిన వారు ఎవరు అనేది కూడా పాత్ర పూర్తిగా ఏసీబీ అధికారులు విచారణ జరిపిస్తున్నారు. ఇక రేరా సెక్రటరీగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. దానికి సంబంధించి చాలా రియల్ ఎస్టేట్ సంబంధించిన కొత్త వెంచర్లకి అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చే 2 రోజుల ముందు భారీగా భూ మార్పిడి కూడా జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి 100 కోట్ల విలువైన ఒట్టినాగులపల్లిలో అనేక భూములను ల్యాండ్ కన్వర్షన్ చేసి అపార్ట్మెంట్లకి ఐరీజ్ అపార్ట్మెంట్లకి కూడా అనుమతులుగా ఇచ్చినట్టు తేలుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్లకి ఐరీజ్ అపార్ట్మెంట్ల అన్నిటికి కూడా అనుమతులు ఇచ్చేది హెచ్ఎండిఏనే. హెచ్ఎండిఏలో చాలా కీలకంగా ఈయన ఉన్నాడు. ఈ హెచ్ఎండిఏలో జరిగిన ఈ 2 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిని పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎందుకంటే గతంలో హెచ్ఎండిఏ మొత్తం 7 జిల్లాల పరిధిలో విస్తరించింది కాబట్టి కొత్తగా వెంచర్ లేఅవుట్లు చేసిన వెంచర్లకి సరైన పద్ధతిలో అనుమతులు ఇచ్చారా లేదా, ఒకవేళ అనుమతులు ఇస్తే ఎంతవరకు ఈయన లంచాలు తీసుకున్నాడు, ఎవరెవరికి దగ్గర లంచాలు తీసుకున్నాడు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే బాలకృష్ణ అరెస్ట్తో ఏసీబీ అధికారులకు కూడా సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తుంది. హైరేజ్ అపార్ట్మెంట్ పేరుతో పర్మిషన్లు అన్నీ కట్టి పర్మిషన్లకు అప్లై చేసిన కొన్ని సాకులు చూపించి ఆ పర్మిషన్లను ఆపించి ఆయన బినామీలను కలిస్తేనే ఆ పర్మిషన్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడంతో చాలా మంది కోట్ల రూపాయలు ఇతనికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది విల్లాలు కూడా గిఫ్ట్గా ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఈయన ఉంటున్న విల్లాతో పాటు మరో 3 విల్లాలని ఖరీదైన దాదాపు 5 నుంచి 10 కోట్ల విలువైన విల్లాలని గుర్తించారు. ఇంకా హైరేజ్ అపార్ట్మెంట్లో ఎన్ని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నాయనేది కూడా పూర్తిగా, ఎందుకంటే ఒక ఫ్లోర్కి పర్మిషన్ ఇవ్వడానికి అంటే హైరేజ్
కంటే నిబంధనల కంటే మరీ 2-3 ఫ్లోర్లు ఎక్కువగా వేసుకోవడానికి అనుమతులు మంజూరు చేశారు. ఒక ఫ్లోర్కి 4 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అట్లాంటి ఎన్ని వందల అపార్ట్మెంట్లకి ఈయన అనుమతులు ఇచ్చాడు, మొత్తం ఈ 6 ఏళ్లలో ఎంత అవినీతికి పాల్పడ్డాడు అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలకృష్ణకు సంబంధించిన బినామీలపైనే ముఖ్యంగా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. బినామీలపైన వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు. ఆయన ఇంట్లోనే 90 ఎకరాలకు సంబంధించిన పాస్బుక్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనేక కాస్ట్లీ ఏరియాలలో ఫ్లాట్స్ కూడా ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలోనే బాలకృష్ణ నుంచి ఆయనకు సంబంధించిన ఇప్పుడు సోదాల్లో దొరికిన మరికొన్ని పత్రాలను, ఎందుకంటే బినామీల పేరుతో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎవరెవరి పేరు నుంచి ఎవరెవరి పేరు మీదకి బదిలీ అయ్యాయి, దీనికి సేల్ డీడీ ఎవరిని కట్టారు, ఇవన్నిటిని పైన కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక బాలకృష్ణకు సంబంధించిన సెల్ ఫోన్ డేటా కూడా చాలా కీలకంగా ఉంది. ఈయన ఫోన్లో ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాడు, ఈయనకు సహకరించింది ఎవరు అనేది కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఈయన ఇంట్లో దాదాపు 10 ల్యాప్టాప్లకు పైగా దొరికాయి అంటున్నారు. ఆ ల్యాప్టాప్లలో ఉన్న సమాచారం ఏంటి, ఈయన ఎవరెవరికి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది ఏజెంట్లు హెచ్ఎండిఏ ఆఫీస్ చుట్టూ రోజు తిరుగుతుంటారు. వాళ్ళకి ద్వారా ఈ మొత్తం అవినీతి దందాన్ని నడిపినట్టు తెలుస్తుంది. వారి నుంచి ఎక్కడెక్కడ లబ్ధి పొందాడు మొత్తం బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈరోజు విచారించిన తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తారు, లేదంటే ఈయనకు సంబంధించిన 4 లాకర్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ లాకర్లకి తీసుకెళ్లి ఆ లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లోనే 2 కిలోల బంగారం, అదేవిధంగా 5.5 కిలోల వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ఇంకా లాకర్లలో ఎంత బంగారం ఉందనేది కూడా లాకర్లు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇంకా హెచ్ఎండిఏ అధికారులు ఇప్పుడు గతంలో పనిచేసిన వారు, ఇప్పుడు పనిచేస్తున్న వారు అందరూ కూడా బాలకృష్ణ అరెస్ట్తో భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ అవినీతిని ఎక్కడ బయటికి ఏసీబీ అధికారులు తీస్తారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఈ పర్మిషన్లు ఇవ్వడం, హైరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు, కొత్తగా ఏర్పాటు చేసిన లేఅవుట్లు, వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా జరిగిన లావాదేవీలకు సంబంధించి, అనుమతులకు సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఈయన రిమాండ్ చేసిన తర్వాత పూర్తిగా కస్టడీలోకి తీసుకొని పూర్తి విచారణ చేస్తే మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులు బయటకు వస్తాయనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తం నిన్న 17 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. మొత్తం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అన్ని చోట్ల సోదాలు ముగిశాయి. ఈయన 2 అల్లుళ్ళు కూడా, ఈయనకి సోదరికి సంబంధించిన 2 కొడుకులు, వాళ్ళే ఈయన కార్యక్రమాలన్నీ కూడా చూసేవారు, బినామీలుగా ఉన్నారు. డబ్బులు తీసుకురావడం, రిజిస్ట్రేషన్లు చేయడం, అదేవిధంగా అవి బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనేది కూడా వాళ్ళ దగ్గరే చాలా డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వాటిపైన కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న వాళ్ళ ఇంట్లో మాత్రం బాలకృష్ణ సహకరించలేదు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీటికి సంబంధించిన కొన్ని బినామీల లిస్ట్ అంతా కూడా ముందే ఏసీబీ అధికారులు సేకరించారు కాబట్టి దీనికి సంబంధించి సోదాలు జరిగాయి. అక్కడెక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ దొరికాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయి అనేటిది కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ అదుపులోకి తీసుకొని ప్రశ్నలు సంధిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా బాలకృష్ణకు ఒక్కడే ఈ స్కామ్లు అన్నీ చేసినట్టు కాదు, ఆయనకు సహకరించిన ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పోగేశాడు. ఆస్తులకు సంబంధించి బినామీల పేర్లతో పక్కడబందీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈయనకి చాలా కీలకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా కీలకమైన పదవిలో ఉన్నాడు. అటు హెచ్ఎండిఏలో కూడా మొత్తం తానే ఉండి మొత్తం నడిపించినట్టు కూడా ఏసీబీ అధికారులకి ఫిర్యాదులు అందాయి. చాలామంది బిల్డర్స్ కూడా ఇతని పైన కంప్లైంట్ చేశారు ఏసీబీ అధికారులు. మేము అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పటికీ కూడా అనుమతులు ఇచ్చే క్రమంలో చాలా కొర్రీలు పెట్టి ఆపేవారు. తర్వాత లంచాలు ఇస్తేనే అనుమతులు మంజూరు చేసేవారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులతో పాటు కొంత ఏసీబీ కూడా గ్రౌండ్ వర్క్ చేసి ఇతనికున్న సమాచారాన్ని మొత్తం సేకరించిన తర్వాతనే నిన్న రైడ్ చేశారు. ఈ రైడ్లో కళ్ళు తిరిగిపోయే ఆస్తులు ఈయనకు బయటపడ్డాయి. లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు బాలకృష్ణ. అదేవిధంగా ఖరీదైన వాచులు, ఖరీదైన కార్లు, ఖరీదైన విల్లాలో ఈయన ఉంటున్నాడు. ఈయనకు సంబంధించిన లగ్జరీ లైఫ్ చూసి గవర్నమెంట్ అధికారులే ఆశ్చర్యపోయేవారు. అసలు ఈ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న ఇతను ఒక బడా కంపెనీ వ్యాపారవేత్తగా చలామణి అవుతున్నట్టు తిరిగేవాడని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కూడా, ఎందుకంటే చాలా జీవోలు తీసుకొచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేశారు. అభివృద్ధి పేరుతో
రియల్ ఎస్టేట్ రంగంలో లేని రేటును సృష్టించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే లంచాలన్నిటిని కూడా కొనుగోలు చేసిన కస్టమర్లపైనే బిల్డర్లు వేసేవారు. ఎందుకంటే ఈ లంచాలకు ఇవ్వాల్సి వచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గరే వసూలు చేసి ఇచ్చేవారు కాబట్టి రేట్ పెంచి ఆటోమేటిక్గా కస్టమర్లకు అమ్మేవారు. ఇవన్నీ కూడా ప్రజల డబ్బులే, ప్రజల నుంచి తీసుకొచ్చి లంచం రూపంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేయనున్నారు. గత ప్రభుత్వము బాలకృష్ణకి చాలా ప్రియారిటీ ఇచ్చింది. అందుకే 6 సంవత్సరాలు ఆ 2 పదవులలో ఉన్నాడు. అదనపుగా ఇటు డైరెక్టర్గా అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నాడు హెచ్ఎండిఏతో పాటు. ఇవన్నీ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈయనకు సహకరించింది ఎవరు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్ని ఇలాంటి అక్రమ లేఅవుట్లకు అదేవిధంగా అనుమతులు హైరీజ్ అపార్ట్మెంట్లకి అనుమతులు ఇచ్చాడు, ఇవన్నిటిపైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టనుంది. ఖచ్చితంగా ఈయనతో పాటు ఈయనకు సహకరించిన వారిపైన కూడా చర్యలు ఉండబోతాయి అంటున్నారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి బాలకృష్ణకు సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈయన ఆస్తులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. Thank you, Suresh. Thanks for the details.